ఓకే గైస్, ఇక ఎగ్జాక్ట్లీ ఇక బొందలగడ్డ దగ్గరికి వచ్చేసిన నేను మెల్లగా. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 12:20 అవుతుంది. చూడండి గైస్, 12:20 బొందలకాడికి వెళ్తున్నాం గైస్. వెళ్దాం ఇప్పుడు మనం. కుక్కలు వరులుతున్నాయి. కుక్కలో కానీ ఇదే పగతో మరణించిన మనిషి ప్రేతాత్మవుతుంది. కక్ష సాధించే వరకు ఈ లోకాన్ని వదలదు. ఎన్ని జన్మలైన ఇక్కడికే వచ్చాను. అయినా నాకు కూడా కొంచెం ఓకే గైస్, ఇది నేను సమాధి కాడికి వచ్చినాను. అయితే చుట్టుముట్టు అయితే ఎవరు లేరు, ఫుల్ చలి పెడుతుంది. సమాధులు అక్కడ ఎటువంటి ఏ భయం ఉండదు. ఎందుకంటే దయాలు అయితే అవి అయితే ఇవి అంటే చెప్తుండ్రు కాబట్టి ఎటువంటిది ఏమి ఉండదు. పుట్టినోడు చనిపోతాడు, చనిపోయినోడు పుడతాడు కాబట్టి ఎటువంటిది ఏమి ఉండదు గైస్. ఓకే గైస్, నేను ఒక 1 అవర్ వరకు ఇక్కడనే ఉండాలని వాళ్ళు ఫిక్స్ చేసాను కాబట్టి 1 అవర్ వరకు ఇక్కడనే కూర్చుంటాను. చలి పెడుతుంది కుటుంబంతా, కానీ ఏదో కానీ అరిచినట్ల సౌండ్ వస్తుంది గైస్. ఇక్కడ కొద్దిగా నాగిట భయం భయం అనిపిస్తుంది. ఓకే గైస్, ఇక నేను ఫోన్ ఒత్తుకుంటా కూర్చున్నా కాబట్టి నాకేం టైం తెలియలేదు. వాళ్ళు చెప్పింది నాకు 1 అవర్ మాత్రమే. ఓకే గైస్, అయితే వాళ్ళు కొద్దిగా అంటే అంతవరకు నేను గిట్ట కూర్చోవాలంటే ఇబ్బందిగా ఉన్నది. కొద్దిగా నేను కొంచెం అంటే వాళ్ళు చెప్పేసి దాని మీద పండుకొని రావాలని చెప్పేసి నేను ఇక పండుకుంటున్నాను గైస్. పండుకొని వాళ్ళకి చూపెట్టాలి కాబట్టి పండుకున్నా. అయినా ఇదంతా దుమ్ము ఉంది. అంటే బొంతల గింతలు ఏం తెచ్చుకోలేను పండుకోవడానికి. ఏమో సౌండ్స్ వస్తున్నాయి గైస్. ఎందుకంటే కుక్కలు గిట్ట మురుగుతున్నాయి. ఏమో సౌండ్స్ అయితే దబాంచి వస్తున్నాయి గైస్. ఎందుకంటే కొంచెం నాకు గిట్ట భయం అనిపిస్తుంది. టైం అయితే 1:23 అవుతున్నది. నా గిట్ట కొన్ని ఏదో కొన్ని సౌండ్స్ వస్తున్నాయి కాబట్టి కొంచెం నా గిట్ట భయం అనిపిస్తుంది. ఈరోజు ఏంటంటే వాళ్ళు నవీన్ రమేష్ నాకు ఛాలెంజ్ చేసిండు కాబట్టి చలి పెడుతున్నది బాగా. ఛాలెంజ్ చేసిండ్రు కాబట్టి నేను వచ్చి ఈరోజు నైటు ఇక ఇంకా కొద్దిసేపు
ఓకే గైస్, ఒకసారి చూడండి సమాధుల అక్కడికి నేను ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఓకే, వెళ్దాం గైస్. ఫుల్ చలి ఉన్నది గైస్, చలి మాత్రం ఇప్పుడు తీస్తున్నది, కానీ కొంచెం భయం అనిపిస్తున్నది. ఇక్కడ చెట్టు మీద ఏమో వండుతున్నట్టున్నది. ఇక్కడ చెట్టు ఉంది, పెద్ద చెట్టు. భయం భయం అనిపిస్తుంది, కాబట్టి మా ఇంటికి నేను వెళ్తున్నాను గైస్.